నమస్తే దోస్తో, ఇవాళ క్లాస్లో నేను మీకు 10th క్లాస్లో సెకండ్ లెసన్ మీరాబాయి గురించి వివరణ ఇవ్వబోతున్నాను. मीराबाई का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. उनका जीवन दुखों की छाया में ही बीता. बाल्यावस्था में ही माँ का देहांत हो गया था. विवाह के कुछ ही साल बाद पहले पति, फिर पिता और एक युद्ध के दौरान ससुर का भी देहांत हो गया. भौतिक जीवन से निराश मीरा ने घर परिवार त्याग दिया और वृंदावन में डेरा डाल पूरी तरह गिरिधर गोपाल कृष्ण के प्रति समर्पित हो गई. मीराबाई का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. मीराबाई పుట్టింది జోధ్పూర్ చౌకడి అనే గ్రామంలో 1503లో ఆమె పుట్టారు. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. అంటే 13 ఏళ్ల వయసులోనే మేవాడ్ యొక్క మహారాజు అయిన సాంగా యొక్క కుంవర్ భోజరాజ్తో తనకి వివాహమైంది. ఉనికా జీవన్ దుఃఖం కి ఛాయా మే హీ బీతా. ఆమె జీవితం అంతా కూడా ఆ బాధల్లోనే ఎక్కువగా ఆమె గడిపింది. ఛాయ అంటే నీడ, దుఃఖం కి ఛాయ అంటే తనను వెంటాడేది ఆ బాధలు అనేది. అంటే మన నీడ మనల్ని ఎలా వెంటాడుతుందో అలా ఆ బాధలతో ఎక్కువగా గడిపిన రోజులు ఎక్కువగా ఉన్నాయి. బీతా అంటే గడపడం. బాల్యావస్థ में ही माँ का देहांत हो गया था. చిన్న వయసులోనే బాల్యావస్థ, చిన్న వయసులోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వివాహ के कुछ ही साल बाद पहले पति మ్యారేజ్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మొదట హస్బెండ్ పతి, ఫిర్ పితా నెక్స్ట్ వాళ్ళ ఫాదర్, ఏక్ యుద్ధ కే దౌరాన్ ససుర్ కా భీ దేహాంత్ హో గయా. ఒక యుద్ధం తర్వాత వాళ్ళ మామగారు కూడా చనిపోయారు. దేహాంత్ అంటే చనిపోవటం, మరణ్. భౌతిక జీవన్ సే నిరాశ్ మీరానే ఘర్ పరివార్ త్యాగ్ దియా. ఈ భౌతిక జీవితంలో తను నిరాశ చెంది మీరా తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సాక్రిఫైస్ చేసి, త్యాగ్ అంటే సాక్రిఫైస్ అనమాట, సాక్రిఫైస్ చేసేసి వృందావన్ మే డేరా డాల్ పూరీ తరహ గిరిధర్ గోపాల్ కృష్ణకే ప్రతి సమర్పిత్ హో గయి. బృందావనంలో ఆమె ఇంకా పూర్తిగా మొత్తం సెట్ చేసుకుంది. డేరా డాల్నా అంటే రెస్ట్ హౌస్ అని చెప్పి మనం మీనింగ్ చెప్పుకుంటాం, కానీ అక్కడ బృందావనంలో తాను మొత్తం సెట్ చేసుకుంది. గిరిధర్ గోపాల్ కృష్ణకే ప్రతి సమర్పిత్ హో గయి. ఇంకా ఆమె గిరిధర్ గోపాల్ కృష్ణ అంటే శ్రీకృష్ణుడికి పూర్తిగా ఆమె తన యొక్క ప్రతి సమర్పిత హోగయి అంటే మొత్తం ఇంకా తనే సర్వం అని చెప్పు అనుకొని ఆమె అక్కడ ఉండిపోయింది. मध्यकालीन भक्ति आंदोलन की आध्यात्मिक प्रेरणा ने जिन कवियों को जन्म दिया उनमें मीराबाई का विशिष्ट स्थान है. మధ్యకాలీన్ భక్తి ఆందోళన్ ఇందులో చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా ప్రేరణ ఇచ్చే వాళ్ళల్లో, కవులలో చూసుకున్నట్లయితే పుట్టిన వాళ్ళలో మీరాబాయికి విశిష్టమైన స్థానం ఉంది. ఆ టైంలో పుట్టినప్పుడు మీరాబాయికి స్పెషల్ అన్నమాట. इनके पद पूरे उत्तर भारत सहित गुजरात, बिहार और बंगाल तक प्रचलित है. ఈమె రాసిన పద్యాలు మొత్తం కూడా ఉత్తర భారతదేశం మొత్తం, దీంతో పాటు గుజరాత్, బీహారు, బంగాలు ఇక్కడ అన్నిట్లో కూడా ఎక్కువగా ఆమె పద్యాలు చెప్పుకుంటున్నారు. సో मीरा हिंदी और गुजराती दोनों की కవయిత్రి మానీ జాతీ హై. మీరాబాయి చెప్పాలంటే హిందీలో, గుజరాతీలో రెండిట్లో కూడా ఆమెని కవయిత్రిగా చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఎలా అయితే ఈ పాఠాల్లో మీరాబాయి గురించి చెప్పుకుంటున్నామో, ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడికి భక్తురాలు మీరాబాయి అని చెప్పి ఆమె గురించి మనం చెప్పుకుంటున్నామో, అదేవిధంగా గుజరాత్లో కూడా ఆమె గురించి చెప్పుకుంటున్నారు. అంటే ఆమె అక్కడ కూడా ఫేమస్. సంత్ రైదాస్కి శిష్య మీరా కి కుల్ 7-8 కృతియా హై. చెప్పాలంటే ఈ సంత్ రైదాస్ యొక్క శిష్యురాలు అంటే చెప్పాలంటే మన మీరాబాయి గురువు గారు ఎవరంటే రైదాస్. సో ఆమె రాసిన మొత్తము 7-8 కృతియా హీ ఉపలబ్ధ హై. 7-8 కావ్యాలు మాత్రమే మనకి ఉన్నాయి. మీరాకి భక్తి దైన్య और మాధుర్య భావకి హై. మీరా యొక్క భక్తి అనేది చాలా మాధుర్యంగా
ఆ మాధుర్య భావంతో కూడిన భక్తి అనమాట. అంటే అన్ని వేళలా ఆయన్ని శ్రీకృష్ణుడిని సర్వం అనుకుంది. అంటే చెప్పాలంటే తండ్రిలాగా, తర్వాత భర్తలాగా, ఒక ప్రతిదీ కూడా తను సర్వం అని చెప్పి అనుకొని ఆయనకి భక్తురాలుగా ఉందన్నమాట. इन पर योगियों संतों और वैष्णव भक्तों का सम्मिलित प्रभाव पड़ा है. చెప్పాలంటే ఇందులో యోగులు, సాధువులు, వీళ్ళందరూ ప్రభావం అంతా కూడా ఈ మీరాబాయి మీద పడింది. అంటే ఆమె భక్తి అంత చెప్పుకోలేనిదనమాట. అందుకే ఇది వీళ్ళ మీద కూడా ఎక్కువగా పడింది. మీరాకే పదోకి భాష మే రాజస్థానీ, బ్రజ్ భాష और గుజరాతీ కా మిశ్రణ పాయా జాతా హై. మీరా యొక్క పద్యాలలో చూసుకున్నట్లయితే భాష రాజస్థానీ, బ్రజ్ మరియు గుజరాతీ మొత్తం కూడా చూపించింది. వహీ పంజాబీ, కడీ బోలి और పూర్వీ के प्रयोग भी मिल जाते हैं. అక్కడే మనకి పంజాబీ, కడీ బోలి, పూర్వీ వీటి ప్రయోగం కూడా మనకి అక్కడ కనపడుతుంది. ఈ విధంగా మీరాబాయి తన యొక్క మొత్తం కల్పరిచే కూడా మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ నేను తెలుగులో చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి, ఈజీ వేలో మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ మీరాబాయి పుట్టింది. మీరాబాయి కా జన్మ జోధ్పూర్ చోకడి అనే గ్రామంలో 1503లో పుట్టారు. తర్వాత తనకి 13 ఏళ్ల వయసులోనే మేవాడి యొక్క మహారాణైన సంగాకి చెందిన కుమ్మర్ భోజరాజ్ తోటి ఆమెకి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత ఆమె బాధలన్నీ కూడా చెప్పాలంటే నీడలాగే తన జీవితం అంతా కూడా బాధలతోటే గడిపింది. తర్వాత చిన్ననాటి వయసులోనే తన యొక్క తల్లి చనిపోయింది. పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే ఫస్ట్ భర్త, తర్వాత తండ్రి, ఒక యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళ మామగారు కూడా చనిపోయారు. సో ఇంట్లో మగదిక్కు అనేది లేదు. అందరూ చనిపోయిన తర్వాత ఇంకా కుటుంబ కలహాలు అనేది కామన్గా వచ్చేదే. ఇంకా ఆ జీవితంలో, భౌతిక జీవితంలో ఆమె నిరాశ చెందిపోయి ఇంటిని, తన యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేసేసి తను బృందావనంలోకి వచ్చేసి గిరిధుడు అంటే శ్రీకృష్ణుడిని ఆమె మనసారా మొత్తం మనస వాచ కర్మ అనుకొని ఇంకా తననే సర్వం అనుకొని ఇంకా అక్కడే ఉండిపోయింది. మధ్యకాలీన భక్తి ఆందోళనలో చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ప్రేరణ ఇవ్వటంలో మంచి కవిగా ఒక విశిష్ట స్థానం దక్కించుకుంది మీరాబాయి. ఈమె యొక్క పద్యాలు మొత్తం కూడా మన భారతదేశంతో పాటు గుజరాత్, బీహారు, బంగాల్లో కూడా ఉన్నాయి. మీరా హిందీ మరియు గుజరాతీ రెండిట్లో కూడా కవయిత్రిగా చెప్పబడుతుంది. రైదాస్ యొక్క శిష్యురాలైన మీరా మొత్తం చూసుకున్నట్లయితే 7-8 కావ్యాలు మనకి ఫెసిలిటీగా ఉన్నాయి. మీరా యొక్క భక్తి అనేది ధైర్యం మరియు మాధుర్య భావము. ఆమె యొక్క భక్తి మొత్తము కూడా ఈ యోగులు, సాధువులు, వైష్ణవ భక్తుల మీద కూడా ప్రభావం పడింది. అంత భక్తురాలు అన్నమాట శ్రీకృష్ణుడికి. మీరా యొక్క పదాలు మొత్తం కూడా మన భాష రాజస్థానీ, బ్రజ్ మరియు గుజరాతీలో మొత్తము మిశ్రణం చెప్పబడుతుంది. అదేవిధంగా పంజాబీ, కడీ బోలి, పూర్వీలో ప్రయోగం చేసింది ఎక్కువగా అందులో కనపడుతూ ఉంటుంది. ఇది మీరాబాయి.